ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని శాతవాహనులకు సంబంధించి క్లాస్ 1 చూద్దాం. మొదటి పార్ట్ చూడండి. శాతవాహనులు మౌర్యుల సామంతులుగా పరిపాలన సాగించారు. అనగా శాతవాహనులు ఎవరికి సామంతులు? మౌర్యుల యొక్క సామంతులుగా కొనసాగారు. ఎవరికి? మౌర్యులుగా చూశారు. అయితే మౌర్య సామ్రాజ్యం యొక్క పతనానంతరం భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమైక్యతలను సంరక్షించి పెంపొందించడానికి ప్రయత్నించిన రాజవంశాల అగ్రగణులు ఎవరు? శాతవాహనులు. శాతవాహనుల యొక్క పాలనా కాలం మొత్తం శాతవాహన రాజులు 30 మంది 456 సంవత్సరాలు పాలించారు. మనకు ఆధారమైనటువంటి మత్స్య పురాణం ప్రకారం మొత్తం 30 మంది శాతవాహన రాజులు 456 పాలించారు. అయితే వాయుపురాణం ప్రకారం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారు. అయితే మత్స్యపురాణాన్ని పరిగణలోకి తీసుకొని శాతవాహనుల పరిపాలన కాలం క్రీస్తుపురం 271 నుండి క్రీస్తు శకం 174 తెలపడం జరిగింది. శాతవాహనులను తొలి శాతవాహనులుగా మరియు మలి శాతవాహనులుగా విభజించారు. నోట్ చూడండి. 1 నుంచి 23 మంది ఉండే శాతవాహనులు తొలి శాతవాహనులని, అలానే 24 నుంచి 30 మంది ఉండే రాజులను మలి శాతవాహనులుగా విభజించడం జరిగింది. అయితే మత్స్యపురాణం శాతవాహనుల యొక్క వంశావళిని ఒక్కొక్కరి పాలనాకాలం స్పష్టంగా తెలుపుతుంది. మత్స్యపురాణం ఆధారంగానే శాతవాహనుల యొక్క రాజకీయ చరిత్ర మనం అనుసరిస్తున్నాం. మనకు మత్స్యపురాణము ఈ శాతవాహనులకు మనకు ప్రామాణికమైనదిగా చెప్పవచ్చు. అయితే మత్స్యపురాణం ప్రకారం శాతవాహన రాజులు 30 మంది కలరు. శాతవాహనుల వంశానికి చెందిన కథ విష్ణు పురాణంలో కలదు. ఇక్కడ ఉంది, విష్ణు పురాణంలో కలదు. నెక్స్ట్ చూడండి, శాతవాహన రాజుల యొక్క సంబంధించి మొత్తం చూద్దాం. 30 మంది రాజులు ఉన్నారు కదా, వాళ్ళు చూద్దాం. మొదటి రాజు శ్రీముఖుడు. మరి పరిపాలన కాలం మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి క్లారిటీగా డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి నాకు. మొదటి శాతవాహన రాజు శ్రీముఖుడు. రెండవ వ్యక్తి కన్హా లేదా కృష్ణ. అలానే మూడవ వ్యక్తి మొదటి శాతకర్ణి. 4వ వ్యక్తి పూర్ణోత్సంగ. 5వ రాజు స్కందస్తంభి. 6వ వ్యక్తి 2వ శాతకర్ణి. 7వ వ్యక్తి లంబోదర. 8 అపీలక. 9 మేఘస్వాతి. 10 స్వాతికర్ణ లేదా స్వాతి. 11వ రాజు స్కందస్వాతి. 12 మృగేంద్ర స్వాతి. 13 కుంతల శాతకర్ణి. అలానే 14 స్వాతికర్ణ. 15 మొదటి పులోమావి. 16 గౌరవ కృష్ణుడు. 17 హాలుడు. 18 మనుదులక. 19 పురేంద్రసేన. 20వ రాజు సుందర స్వాతికర్ణ. 21 చకోర స్వాతికర్ణ. 22 శివస్వాతి. 23వ రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. 24వ రాజు 2వ పులోమావి లేదా వాసిష్ఠీపుత్ర పులోమావి. 25 శివశ్రీ శాతకర్ణి లేదా వశిష్ఠీపుత్ర శాతకర్ణి. 26 శివస్కంద. 27 యజ్ఞశ్రీ శాతకర్ణి. 28 విజయశ్రీ. 29 చంద్రశ్రీ. 30 3వ పులోమావి. ఇలా ఆర్డర్లో ఇచ్చాను, మీకు కావాలంటే పీడిఎఫ్లో క్లారిటీలో కూడా చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ముఖ్యమైన అంశాలు. శాతవాహనుల యొక్క మూల పురుషుడు శాతవాహనుడు. అలానే శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు. మరియు వీరి యొక్క రాజధాని ప్రతిష్టానపురం. వీరి యొక్క రాజధాని మొదటి ప్రతిష్టానపురం. 2 ధాన్యకటకం. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. నోట్ చూడండి, కుంతల శాతకర్ణి నుండి 13వ శాతవాహన రాజు ప్రాకృతం బదులు సంస్కృతంను రాజభాషగా చేల్చాడు లేదా రాజభాషగా మార్చాడు కుంతల శాతకర్ణి. శాతవాహనుల యొక్క రాజలాంఛనం సూర్యుడుగా పేర్కొనవచ్చు. శాతవాహనుల రాజలాంఛనం సూర్యుడు. అయితే శాతవాహనులందరిలోకి అంటే ఈ 30 మంది రాజులకు అతి గొప్పవాడు మనకు గౌతమీపుత్ర శాతకర్ణి. గౌతమీపుత్ర శాతకర్ణి. మరి శాతవాహనులు చివరి వాడెవరు? 3వ పులోమావి 30వ రాజు. శాతవాహనుల యొక్క మతం జైనం లేదా హైందవం. నోట్ చూడండి, శ్రీముఖుడు అంటే శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు అంటే శ్రీముఖుడు మొదట జైన మతస్థుడు. శాసనాలు చూడండి, ముఖ్యమైన శాసనాలు చెప్తాము ఇక్కడ. నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు దేవి నాగానిక. వీరి శాసన భాష కానీ రచన ప్రాకృత భాషను చెప్పాలి మనం. నెక్స్ట్ చూడండి, నాసిక్ శాసనం. నాసిక్ శాసనం వేయించిన వారు గౌతమి బాలశ్రీ. ప్రాకృత భాషలో వేయించారు. 3వ శాసనం మాక్యధుని శాసనం. మాక్యధుని శాసనం వేయించిన వారు 3వ పులోమావి. ఇది బల్లార్లో అంటే కర్ణాటక ప్రాంతంలో లభ్యమైందని చెప్పవచ్చు. అలానే చూడండి, తొలి శాతవాహనంలో గొప్పవాడు. తొలి శాతవాహనులు మలి శాతం చెప్పాం కదా, అలానే తొలి శాతంలో గొప్పవాడు 3వ రాజు నుంచి మొదటి శాతకర్ణి. అలానే మలి శాతవాహనంలో గొప్పవాడు 27 యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ చూడండి,
శాతవాహనులు అందరిలోకెల్లా గొప్పవాడు చెప్పాం కదా మనకు 23 రాజులు గౌతమీపుత్ర శాతకర్ణి. అలానే ఈ శాతవాహన రాజులలో కూడా అత్యధిక కాలం పరిపాలించిన వాడు మనకు రెండవ శాతకర్ణి. 6వ రాజు 56 సంవత్సరాలు పరిపాలించాడు. శాతవాహనులు చివరివాడు ఇందాక చెప్పాము 3వ పులోమావేంటి 30వ రాజు మనం చెప్తాం. అయితే శాతవాహనుల యొక్క జన్మస్థలానికి సంబంధించి వివిధ సిద్ధాంతాలు కలవు. వాటిలో శాతవాహనులది కర్ణాటక ప్రాంతం అని తెలిపిన వారు, శాతవాహనులది కర్ణాటక అని తెలిపిన వారు విఎన్ సుక్తాంకర్. శాతవాహనులది కర్ణాటక అని తెలిపిన వారు ఎవరు? విఎన్ సుక్తాంకర్. ఈ కర్ణాటక వాదం చెప్పినటువంటి విఎన్ సుక్తాంకర్ యొక్క ఆధారాలు మాక్యధుని శాసనం మరియు హిరహడహల్లి శాసనం చెప్పాడు. అతని ఆధారాలు ఎవరు? విఎన్ సుక్తాంకర్. విఎన్ సుక్తాంకర్ ప్రకారం మాక్యధుని శాసనం వేయించిన వారు 3వ పులోమావి, హిరహడహల్లి శాసనం వేయించిన వారు పల్లవరాజు శివస్కందవర్మ. అయితే ఈ హిరహడహల్లి శాసనం కానీ లేదా మాక్యధుని శాసనం, ఈ 2 శాసనాలు మనకు కర్ణాటకలో లభించడం వల్ల శాతవాహనులు కర్ణాటక ప్రాంత వాసులని విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయం. అయితే విఎన్ సుక్తాంకర్ 3వ పులోమావి యొక్క మాక్యధుని శాసనం, పల్లవ రాజంటి శివస్కందం ఏంటి హిరహడహల్లి శాసనం పేర్కొన్న శాతవాహన రట్టి అనే పదమాధారంగా వీరిది కర్ణాటకను బళ్ళారి ప్రాంత వాసులుగా పరిగణను. అయితే విఎన్ సుక్తాంక పేర్కొన్నటువంటి కర్ణాటక వాదాన్ని గాలివాదంగా కొట్టివేసిన వారు ఎవరు? డాక్టర్ కె గోపాలాచారి. నెక్స్ట్ చూడండి, కర్ణాటక వాదం అని చెప్పేసి విఎన్ సుక్తాంకర్ చెప్పారు. లేదు అని చెప్పేసి విదర్భవాదం లేదు వితంది శాతవాహనులు విదర్భ అని తెలిపిన వారు వివి మిరాసి. వివి మిరాసి ఏం చెప్పారు? శాతవాహనుల యొక్క ప్రాంతము విదర్భ అని తెలిపారు. ఎవరు? వివి మిరాసి. ఆధారం చూడండి ఏం చెప్తున్నారు. గౌతమీపుత్ర శాతకం నుండి బెన్నకటక స్వామి అనే బిరుదు ఆధారంగా వివి మిరాసి శాతవాహనులది విదర్భ అని తెలిపారు లేదా ప్రతిపాదించారు. నెక్స్ట్ చూడండి, కన్నబెన్న నది ఆధారంగా బెనకటక స్వామి అనే బిరుదుకు వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఈ నది ఈ కన్నబెన్న నది వార్ధా జిల్లాలో కన్వాస్ నదిగా ప్రవహిస్తున్నందువల్ల వీరు విదర్భవాసులని వివి మిరాసి యొక్క అభిప్రాయం. నెక్స్ట్ చూడండి, లేదు శాతవాహనులది మహారాష్ట్రవాదం అని తెలిపిన వారు పిటి శ్రీనివాస అయ్యంగార్. పిటి శ్రీనివాస అయ్యంగార్. శాతవాహనుల యొక్క శాసనాలు నాసిక్లో లభ్యం కావడం వలన శాతవాహనులది మహారాష్ట్ర నాసిక్ ప్రాంతం అని తెలిపాడు. ఇది పిటి శ్రీనివాస అయ్యంగార్. నెక్స్ట్ చూడండి, 4వ వాదం ఆంధ్రావాదం. శాతవాహనులది ఆంధ్ర ప్రాంతం అని మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు, అలానే డాక్టర్ స్మిత్ మరియు డాక్టర్ ఎల్డి బార్నెట్, అలానే బర్జెస్, ఈజే రాప్షన్లు శాతవాహనులది కృష్ణా గోదావరి డెల్టా అని పేర్కొనను. మనకు ఇదే ప్రామాణికము. దీని యొక్క ఆధారాలు చూద్దాం. చూడండి, వీళ్ళు శాతవాహనులది ఆంధ్ర అని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి, అవి చూద్దాం. ఫస్ట్ చూడండి, మెగాస్తనీస్ తాను రాసినటువంటి ఇండికా అనే గ్రంథంలో ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని, దుర్గమనగా కోటలు 30 కోటలు అని తెలిపాడు మెగాస్తనీస్ తన యొక్క ఇండికా అనే గ్రంథంలో. అలానే 2వ ఆధారం చూడండి, హలుని యొక్క వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరిగింది. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో. అదొక నెక్స్ట్ మనకు ఆధారం తెలిపారు. అలానే నాసిక్ శాసనంలో పేరువంటి పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలో కావడం మనకు జరిగింది. ఇవి ఆధారాలు అని చెప్పేసి శాతవాహనులు ఆంధ్ర ప్రాంతాన్ని చెందిన చెప్పవచ్చు. ఇలానే చూడండి, లేదు శాతవాహనులు ఆంధ్ర భృత్యులు అని చెప్పిన వారు వివి మిరాసి మరియు ఆర్జి బండార్కర్. ఆంధ్ర భృత్యులు అని తెలిపిన వారు శాతవాహనులు వివి మిరాసి మరియు ఆర్జి బండార్కర్. లేదు శాతవాహనులు ఆంధ్రులే, ఆంధ్ర భృత్యులు కాదు అని చెప్పిన వారు డిసి సర్కార్. అలానే చూడండి, బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పారు శాతవాహనులు ఆర్యులు అని తెలిపింది బిఎస్ఎల్ హనుమంతరావు. నెక్స్ట్ చూడండి, శాతవాహనులు అస్సక అనే జనపదాన్ని చెంది ఆంధ్ర ఘనంగా పేర్కొన్నవారు బిఎస్ఎల్ హనుమంతరావు గారు చెప్పారు. ఇంకేమైనా చూడండి, శాతవాహనులు ద్రావిడ్లు అని పేర్కొన్నవారు ఎవరు? ఆర్ఎస్ బ్రహ్మ. అలానే శాతవాహనులు ఆంధ్రులుగా పేర్కొన్నది ఆర్జి బండార్కర్. ఇలా చూడండి, ఆంధ్ర అన్నది జాతినామము, శాతవాహన అన్నది రాజవంశనామము, శాతకర్ణి అన్నది ఇంటి పేరు అని తెలిపినది మనకి ఎవరు? కేఏ నీలకంఠ శాస్త్రి. నెక్స్ట్ చూడండి, శాతవాహనం యొక్క రాజధానిపై భిన్న అభిప్రాయాలు కలవు. వారిలో మొదటిది బర్జెస్ మరియు బార్నెట్ యొక్క పరిశోధనల ప్రకారం శాతవాహనుల యొక్క మొదటి రాజధాని కృష్ణా జిల్లాని శ్రీకాకుళం అని తెలిపారు. అలానే శాతవాహనుల యొక్క 2వ రాజధాని గుంటూరు జిల్లా ధాన్యకటకం లేదా ధరణికోట అని తెలిపారు. అలానే శాతవాహనుల యొక్క 3వ రాజధాని ప్రతిష్టానపురం అని తెలిపారు. నెక్స్ట్ చూడండి, మరి అలానే
వివి మిరాసి అలానే మారేమండ రామారావు మరియు పిసి రాయచౌదరి యొక్క పరిశోధనల ప్రకారం శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురం లేదా పైఠాన అని. ఇది ప్రతిష్టానపురం లేదా పైఠాన అనేది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో కలదు. వీరి యొక్క ప్రకారము శాతవాహనుల రెండో రాజధాని ధాన్యకటకంగా తెలిపారు. నెక్స్ట్ చూడండి నోట్. శాతవాహనుల యొక్క తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం అని తెలిపినది బర్జెస్ మరియు బార్నెట్. శాతవాహనుల యొక్క తొలి రాజధాని కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళం చెప్పినది బర్జెస్, బార్నెట్ మరియు విఏ స్మిత్లు. లేదు, శాతవాహనుల యొక్క రాజధాని అమరావతి దగ్గరలోని ధాన్యకటకం తెలిపిన వారు ఆర్జీ బండార్కర్. గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ మనకు. శాతవాహనుల యొక్క రాజధాని విజయవాడ అని తెలిపినది రాయ్ చౌదరి. చూడండి, కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్న ఆంధ్ర ప్రాంతాన్ని ఏకం చేసిన మొదటి ఆంధ్ర రాజులు ఎవరు? శాతవాహనులు. ఆధారాలు చూద్దాం. చూడండి కొన్ని మనకు శాతవాహనులకు సంబంధించి పురాణాలకు సంబంధించి కొన్ని ఆధారాలు చూద్దాం. పురాణాల గురించి. పురాణాలు ఆంధ్రులను ఆంధ్ర భృత్యులని ఆంధ్ర జాతులుగా పేర్కొన్నాయి. ఆంధ్ర భృత్యులు అంటే ఏంటి? ఇక్కడ భృత్యులు అనే పదానికి అర్థము సేవకులు లేదా సామంతులని చెప్పగలపవచ్చు. చూడండి, మత్స్య పురాణం శాతవాహనుల యొక్క కాలాన్ని గురించి వివరిస్తుంది. అంటే శాతవాహనుల కాలాన్ని గురించి మనం ముఖ్యమైనది మత్స్య పురాణంగా తెలపవచ్చు. నోట్. చూడండి, ఈ మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. మత్స్య పురాణం యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. ఆంధ్ర అనే పదం జాతి పదంగా ఋగ్వేదంలోని ఐతరేయ బ్రాహ్మణంలో సునసేపుని కథలో ప్రస్తావించింది. నెక్స్ట్ చూడండి, ఈ ఐతరేయ బ్రాహ్మణం మంది ఋగ్వేద కాలం నాటిది అంటున్నారు. ఆందోళన గురించి మొదటగా పేర్కొన్న ఇతిహాసం మనకేంటిది? రామాయణం. ఇది రామాయణం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు దాకా పురాణాలు చెప్పే మనకు ఆధారాలు. నాణ్యాలు చూద్దాం. నాణ్యాల గురించి నాణ్యముల గురించి చదివే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్గా నాణ్యాల గురించి అధ్యయనం చేసే లేదా చదివే శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. శాతవాహనుల నాణ్యములు సీసం అలానే పోటిన్ అనే మిశ్రమ లోహంతో మరియు వెండితోనూ తయారు చేయబడ్డాయి. సీసము, పోటిన్ మరియు అనే మిశ్రమ లోహంతో మరియు వెండితోనూ తయారు చేయబడ్డాయి. శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసపు నాణ్యాలు ముద్రించబడ్డాయి. ఇది ఇంపార్టెంట్ అండి. శాతవాహనుల కాలంలో అత్యధికంగా సీసపు నాణ్యాలు ముద్రించబడ్డాయి. అలానే చూడండి, శాతవాహనుల కాలంలో ఉన్న నాణ్యాలు లేదా శాతవాహన కాలంలో అమలు వంటి శాతవాహన కాలంలో అమలు వంటి నాణ్యములు. శాతవాహనుల కాలంలో పోటిన్ అనే నాణ్యాలు ఉన్నాయి. పోటిన్ అనేది మనకు మిశ్రమంతో తయారు చేస్తుంది. పోటిన్ అనగా రాగి ప్లస్ తగరం మరియు సీసం. రాగి, తగరం, సీసంతో కలిపి మిశ్రమం తయారు చేయాలి పోటిన్ నాణ్యాలు. మరి కర్షాపన అనే రాగి మరియు వెండిలో ముద్రించిన నాణ్యాలు. కర్షాపన అనేది రాగి మరియు వెండి లోహాలతో ముద్రించబడి నాణ్యములు. అలానే సువర్ణ నాణ్యములు అనగా బంగారు నాణ్యములు. మరి రోమన్ నాణ్యాలు బంగారు మరియు వెండి నాణ్యములు అనేవి ఇవన్నీ కూడా శాతవాహనుల కంటే అమలు వంటి మన నాణ్యాలుగా చెప్పవచ్చు. నోట్ చూడండి, ఇక్కడ శాతవాహనంలో మొదటిగా వెండి నాణ్యములు ముద్రించిన రాజు ఎవరు? మొదటి శాతకర్ణి. నెక్స్ట్ చూడండి, ఉజ్జయిని పట్టణ గుర్తు గల నాణ్యాలు ముద్రించిన వారు మొదటి శాతకర్ణి మరియు గౌతమి పుత్ర శాతకర్ణి. నెక్స్ట్ చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి శకవంశ రాజుంటి నహపాను యొక్క వెండి నాణ్యములు తన చిహ్నం లేదా ప్రతిమతో తిరిగి పునఃముద్రించాడు. దీనే పునఃముద్రిత నాణ్యాలు అని తెలుపుతారు. నెక్స్ట్ చూడండి, ఓడ తెరచాప లేదా తెరచాప గుర్తుగల నాణ్యాలు వేయించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇక్కడ చూడండి, శాతవాహన నాణ్యములు బయలుపడిన ప్రాంతాలు ఇక్కడ చూద్దాం. చూడండి, శాతవాహన నాణ్యాలు శ్రీకాకుళం శాలిహుండం మరి కడప జిల్లాలోని అత్తిరాల ఇక్కడ రోమన్ బంగారు నాణ్యాలు లభించాయి. నేటి పల్నాడు జిల్లా అంటే వినుకొండ ఇక్కడ రోమన్ నాణ్యాలు లభించాయి, బంగారు నాణ్యాలు. నెక్స్ట్ మెదక్ తెలంగాణలోని మెదక్లోని కొండాపూర్ ప్రాంతంలో ఒక టంకశాల నాణ్యముల యొక్క తయారీ కేంద్రం బయలుపడింది. ఈ నాణ్యాలపై చిరిముఖ శాంత లేదా చిరిచుముఖ శాంత అనే ప్రాంతం కలదు. ఓకే. నెక్స్ట్ నాగార్జునకొండ గుంటూరులో ఈ నాణ్యములు అనేవి బయలుపడ్డాయి. నోట్ చూడండి, ఒక బంగారు నాణ్యం ఈజ్కోల్ 35 వెండి నాణ్యములతో సమానం. ఒక బంగారు నాణ్యం ఈజ్కోల్ 35 వెండి నాణ్యములతో సమానం. శాతవాహనుల కాలం నాటి నాణ్యములపై గల శాతవాహనులు ద్విభాషా పద్ధతిలో నాణ్యములపై 2 భాషలు ముద్రించారు. నాణ్యములపై ప్రాకృత మరియు దేశీ భాషను ఉపయోగించారు. ఇక్కడ దేశీ భాష కనుక మనకు తెలుగు లేదా పైశాచిక భాష కూడా తెలపవచ్చు. నెక్స్ట్ చూడండి, శాతవాహన నాణ్యాలపై ముద్రించినటువంటి చిత్రాలు. శాతవాహన నాణ్యాలపై ఎద్దు, వృషభం, ఏనుగు, గుర్రం, ఓడ, సింహం, స్వస్తిక్ గుర్తు, ఉజ్జయిని తోరణం లేదా తిరత్న అనే చిహ్నాలను ముద్రించడం జరిగింది. నోట్ చూడండి, గోభద్ర మరియు సోమగోప అనేవి స్థానిక రాజుల పేరుతో వెలుగులోకి వచ్చిన
తొలి నాణ్యాలు. ఇవి కరీంనగర్ జిల్లా తెలంగాణలోని వెలుగులోకి వచ్చాయి లేదా బయలుపడ్డాయి మనం చెప్పవచ్చు. శాసనాల యొక్క ఆధారాలు. శాసనాల యొక్క అధ్యయనాన్ని మనం ఏమంటారు? ఎపిగ్రఫీ అంటారు. భారతదేశంలో మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజు అశోకుడు, క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం. మరియు ఆంధ్రదేశంలో కూడా మొట్టమొదటిగా శాసనాలు వేయించిన రాజులు ఎవరంటే మౌర్యులు, అది కూడా అశోకుడు అని చెప్పవచ్చు. ఆంధ్రదేశంలో శాసనాలు వేయించిన తొలి ఆంధ్ర రాజులు శాతవాహనులు. శాతవాహనుల యొక్క అధికార భాష ప్రాకృతం. అలానే శాసనాల మీద వాడిన భాష ప్రాకృతం. నోట్ చూడండి, శాతవాహనుల శాసనాలపై బాగా అధ్యయనం చేసిన వారు బుక్లర్ అనే వ్యక్తి శాతవాహనుల యొక్క శాసనాలపై బాగా అధ్యయనం చేయడం జరిగింది. శాసనాలు చూడండి, ముఖ్యమైన శాసనాలు తెలుపుతాం మనం. ఎర్రగుడి శాసనం లేదా రాజుల మందగరి శాసనం, కర్నూలు జిల్లా. ఈ శాసనాన్ని వేయించిన వారు అశోకుడు ప్రాకృత భాషలో వేయించారు. ఈ ఎర్రగుడి శాసనం అనేది ఆంధ్రదేశంలో మౌర్యుల యొక్క పాలన నిర్ధారించే శాసనంగా తెలుపవచ్చు. ఎర్రగుడి శాసనం గురు శిష్యుల మధ్య నుండి సంబంధాన్ని తెలియజేస్తుంది. గురు శిష్యుల మధ్య నుండి సంబంధాన్ని తెలియజే శాసనం ఎర్రగుడి శాసనం లేదా రాజుల మందగిరి శాసనం, వేయించిన వారు అశోకుడు. నెక్స్ట్ చూడండి, 2వ శాసనం 13వ శిలాశాసనం. ఈ 13వ శిలాశాసనం వేయించిన వారు కూడా అశోకుడు అండి. ఈ శాసనం శాతవాహనులు మౌర్యుల యొక్క సామాంతులు అని తెలుపుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. శాతవాహనులు మౌర్యుల సామాంతులను తెలిపిన శాసనం ఇది 13వ శిలాశాసనం, అశోకుని శాసనం. లేదా శాతవాహనులు మౌర్యుల యొక్క శాతవాహనులు మౌర్యుల సామాంతులని మరియు ఆంధ్ర భృత్యులని ఈ శాసనం తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనాన్ని వేయించిన వారు దేవి నాగానిక ప్రాకృత భాషలో వేయించారు. దేవి నాగానిక మొదటి శాతకర్ణి యొక్క భార్య. ఈ నానాగఢ్ శాసనం శాతవాహనులు మరియు మరాఠాల మధ్య వంటి వైవాహిక సంబంధాల గురించి తెలుపును. నానాగఢ్ శాసనం శాతవాహనులు మరియు మరాఠాల మధ్య గల వైవాహిక సంబంధాల గురించి తెలుపుతుంది. ఈ శాసనం వలన మొదటి శాతకర్ణి యొక్క విజయాలు, అలానే ఆ యొక్క ఘనకార్యాలు మరియు అది మొదటి శాతకర్ణి నుండి అప్రహతి చక్ర మరియు దక్షిణాపతి అనే బిరుదుల గురించి తెలుపుతుంది. మొదటి శాతకర్ణి బిరుదులు అప్రహతి చక్ర మరియు దక్షిణాపతి అనే బిరుదులు ఉన్నాయి. ఈ బిరుదులు కూడా ఈ నానాగఢ్ శాసనం తెలుపుతుందని తెలియజేస్తున్నారు. నెక్స్ట్ చూడండి, హాతిగుంపా శాసనం. హాతిగుంపా శాసనం వేయించిన వారు కళింగ పాలకుడు కారవేలుడు. ఈ కారవేలుడు మొదటి శాతకర్ణి యొక్క సమకాలీన చక్రవర్తి. హాతిగుంప శాసనం చతురంగ బలాల గురించి ప్రస్తావించింది. యుద్ధంలో ప్రయత్నించవంటి తెలిపింది. అలానే ఈ శాసనం హాతిగుంప శాసనం ద్వారా మొదటి శాతకర్ణి రాజ్యంలోని మూషిక అనే నగరం ఉంది. ఇక్కడ మొదటి శాతకర్ణి రాజ్యంలో మూషిక అనే నగరంపై కళింగ పాలకుడు కారవేలు దాడి చేసి ఈ మూషిక నగరానికి పితుండగ నగరం అని పేరు పెట్టినట్టు తెలుస్తుంది ఈ హాతిగుంప శాసనం ద్వారా. నెక్స్ట్ చూడండి, నాసిక్ శాసనాన్ని వేయించిన వారు గౌతమి బాలశ్రీ. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లిగారే ఈ గౌతమి బాలశ్రీ గారు. ఈ శాసనం ప్రాకృత భాషలో వేయించడం జరిగింది. నాసిక్ శాసనం 2వ పులోమావి లేదా వాసిష్ఠీపుత్ర పులోమావి కాలంలో జారీ చేయబడింది. నాసిక్ శాస్త్రంలో గౌతమి బాలశ్రీ రాజర్షి పత్నిగా వర్ణించబడింది. మరియు ఈ శాస్త్రం గద్య రూపంలో ఉన్నది. నాసిక్ శాస్త్రం అనేది గద్య రూపంలో ఉన్నది. గౌతమిపుత్ర శాతకర్ణి చేసిన దండయాత్రలు మరియు అలానే సాధించిన విజయాలు మరియు ఘనతలు మరియు సామ్రాజ్య విస్తీర్ణం బిరుదుల గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, గౌతమిపుత్ర శాతకర్ణి తన తల్లి బాలశ్రీ కలిసి లుణర్హ కొండపై నివసించే బౌద్ధ భిక్షువులకు దాన ధర్మాలు చేసినట్టు ఈ నాసిక్ శాసనం తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకో శాసనం చూడండి, అమరావతి శాసనం. ఈ అమరావతి శాసనాన్ని వేసిన వారు 2వ పులోమావి ప్రాకృత భాషలో వేయించారు. ఆంధ్రదేశంలో శాతవాహనులు వేయించిన తొలి శాసనం అమరావతి శాసనం, వేయించిన వారు 2వ పులోమావి. నెక్స్ట్ చూడండి, తొలి తెలుగు పదమైనటి నాగబు అనే పదం ఈ అమరావతి శాసనంలో లభించింది. ఇంపార్టెంట్ అండి. తొలి తెలుగు పదం నాగబు అనే పదం ఈ అమరావతి శాసనంలో లభించింది. అమరావతి స్తూప ప్రాకారపు ద్వారస్తంభంపై చెక్కబడి ఉంది అమరావతి శాసనం. నెక్స్ట్ చూడండి, ఈ స్తూపం మహాచైత్యంలో చైతికీయ బౌద్ధ సంఘానికి చెందినదని ఈ శాసనం తెలుపుతుంది. నెక్స్ట్ చూడండి, మొదటి పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్ర కోస్తాకు వ్యాపించింది. మొదటి పులోమావి కాలంలో శాతవాహన సామ్రాజ్యం ఆంధ్ర నుంచి కోస్తాకు వ్యాపించిందని మనం తెలియజేస్తుంది. నెక్స్ట్ శాసనం చూడండి, జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనాన్ని జారీ చేసిన వారు శకవంశానికి చెందిన రుద్రదాముడు.
శకవంశానికి రుద్రదాముడు ఈ జునాగఢ్ శాసనాన్ని వేయించాడు. సంస్కృతంలో జారీ చేసిన మొట్టమొదటి శాసనం ఈ జునాగఢ్ శాసనం. జారీ చేసిన వారు ఎవరు? శకవంశానికి రుద్రదాముడు. ఈ జునాగఢ్ శాసనం శాతవాహనులు మరియు ఉజ్జయిని క్షాత్రపుల వైవాహిక సంబంధాల గురించి తెలుపును. శకవంశానికి రుద్రదాముడు తన కుమార్తె రుద్రదమనికను శాతవాహన రాజంటి వాసిష్ఠీపుత్ర శాతకర్ణికిచ్చి వివాహం చేసెను. నెక్స్ట్ ఇంకో శాస్త్రం చూడండి, బట్టిప్రోలు నిగమ శాసనం. ఈ బట్టిప్రోలు నిగమ సభ శాసనాన్ని వేసినది కుబేరుడు. ఈ శాసనం శాతవాహనుల కాలాంటి పట్టణ ప్రాంతాల గురించి తెలుపును. అలానే నగరపాలిక వంటి నిగమ సభల గురించి కూడా ఈ బట్టిప్రోలు నిగమ సభ శాసనం మనకు తెలియజేస్తుంది. నెక్స్ట్ చూడండి, ముఖ్యమైన శాసనం మాక్యధోని శాసనం. మాక్యధోని శాసనం వేయించిన వారు మూడో పులోమావి. ఈ మూడో పులోమావి శాతవాహనులు చివరి రాజు మరియు 30వ రాజు. ఈ మాక్యధోని శాస్త్రం కర్ణాటకలోని బళ్ళారిలో లభించింది. మాక్యధోని శాస్త్రం శాతవాహనుల యొక్క గ్రామ పాలన గురించి, మరి గ్రామంలో ముఖ్య శాంతి భద్రతా అధికారి గుల్మిక అని సరిగ్గా ప్రింట్ పలేదని మిస్టేక్ అయింది, గుల్మిక అనే అధికారి గురించి వివరాలు కూడా మనకు తెలియజేస్తుంది. ఈ మాక్యధోని శాస్త్రం శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి తెలియజేస్తుంది. ఇది ఇంపార్టెంట్ కోసం బిట్. శాతవాహనుల యొక్క రాజ్య పతనం గురించి తెలియజేసే శాసనం మాక్యధోని శాసనం. నోట్ చూడండి, శాతవాహనంలో చివరివాడు 3వ పులోమావి. కొన్ని శాసనాలని చూద్దాం చూడండి. అందౌ శిలో శాసనం. అందౌ శిలాశాసనం. అందౌ శిలాశాసనం శాతవాహనుల యొక్క పాలన గురించి తెలియజేస్తుంది. శాతవాహనుల యొక్క పరిపాలన తెలియజేస్తుంది. నెక్స్ట్ ఉన్నాగర్ శాసనం శాతవాహనుల యొక్క పరిపాలన వ్యవస్థ మరియు మంత్రిమండలి గురించి తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని నెక్స్ట్ క్లాస్తో శాతవాహనుల యొక్క వంశనామం, రాజ్యం యొక్క వాళ్ళ వంశక్రమం గురించి, రాజ్యాకాంక్ష నుంచి మాత్రం వివరంగా నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. ఓకే.